కార్తీక మాసంలోని 28వ అధ్యాయము. జనక మహారాజా, వింటివా? దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి అవమాన పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసురుడు శ్రీమన్నారాయణు కడ సెలవు పొంది తాను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబీరషును కడకేగి, అంబీరష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపు. నీపై నాకు గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలములు నాశనము చేయ తలపెట్టి తిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయడకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు. కానే నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలాంక భక్తి మందు నా తపస్సేమీ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధములుగా ప్రార్థింపగా అంబీరషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమ, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియు తెలియకును తొందరపాటుగా నా కష్టము కొని తెచ్చుకును. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాని ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపతలిచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసనుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుడు భక్తుడును. నాకు శ్రీమన్నారాయణుడు విలవేల్పు దైవము. నీవరి శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణు గోరి వారిని ఇంతవరకు చంపలేదు. అందువలన ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటిలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడున ఈ దుర్వాసను రక్షింపుమని అనేక విధములుగా స్తుతించుట వలన అతి రౌద్రము కారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రము అంబీరషను ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగేశ్వర అంబీరష, నీ భక్తిని పరీక్షించుకిట్లు చేసి తిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులన మధుకైటబులను దేవతలందరూ ఏకమైనా కూడా చంపజాలను మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మను స్థాపించుచుండెను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసు నీపై పగబూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పట్టవలని నన్ను కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రము నేను తిలకించి తిని నిరాపదరగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనర్చవలననే తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్ర తేజను భూలోకవాసులనందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించి వారులు ఎటువంటి విపత్తుల నుండి అయినా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఈ దుర్వాసనును గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధం పలికును. అంబీరషుడా, పలుకులు ఆలకించి నేను
దేవా గో బ్రాహ్మణులందును స్త్రీల యందును గౌరవము కలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలేను. నా అభిలాషణ శరణు గోరు నీ దుర్వాసని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీ వట్టి తేజో రాశివి. మహావిష్ణులో నిందితులపై లోకకంటకులపై దేవా గోబ్రాహ్మణ హింసాదులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందును 14 లోకములు కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నమస్పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడిను. అంతట సుదర్శన చక్రము అంబీరషను లేవదీసి గాఢలింగన మోనర్చి అంబీరష నీ నిష్కలాంక భక్తిని మెచ్చి తిని. విష్ణు స్తోత్రము 3 లోక కాలములందు ఎవరు పఠించుదురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకుందరో, ఎవరు పరుల హింసింపక పరధనములు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది పాతకములు చేయుకుందురో అట్టువారి కష్టములు నశించి దుర్వాసని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము మంది ఈ మునిపుంగవుని తపస్సాలి పని చేయలేదని చెప్పి అతని ఆస్వాదించి అదృశ్యమయ్యను. 28వ అధ్యాయము 28వ రోజు పారాయణం సమాప్తం.